హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. రైస్, రోటీ, చపాతీల్లోకి, పుల్కాలోకి ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈలోపు నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే పొడుగ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. నేను మీకు చూపించట్లేదు, చెప్దామనేసి. ఇంకా నేనైతే ఇలా ఆనియన్స్ని కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్ ఇంకోటి ఎక్స్ట్రా వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు 2 కావాలితే 2, 3 కావాలితే 3 మీరు యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇందులో ఇంకొక ఆనియన్, ఇంకో టమాటా అయితే యాడ్ చేసుకోండి. నాకు సరిపడా అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను జీడిపప్పును కూడా వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే జీడిపప్పును నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ వేస్తున్నాను. ఆనియన్ అయితే బాగా మనం మార్చుకోవాలి, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు. చూసారు కదా, ఆనియన్ ఇట్లా కలర్ మారి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకుని మిక్సీలోకి అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే మిక్సీలోకి తీసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, మీ దగ్గర గసగసాలు ఉంటే గసగసాలు, లేదంటే గసగసాలు లేకపోతే నువ్వులు దాని ప్లేస్లోనండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉందని నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇట్లా మనం పేస్ట్ కింద అయితే తయారు చేసుకోవాలి. మీకు ఇందులో కావాలంటే కారం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే కడుక్కున్న వంకాయల్ని ఫ్రెష్గా ఉన్నవైతే తీసుకోవాలి. వంకాయల్లో చాలా రకాలు ఉంటాయి, నాకైతే ఇవి దొరికాయి, నేను ఇవి తీసుకున్నాను. నేనైతే పైన ముచ్చుకులు తీసేస్తానండి. ఎప్పుడు కూడా ముచ్చుకులు తీసేసి ప్రతిదీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాము. ఈ బ్యాక్ సైడ్ నుంచి కట్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే వంకాయ చాలామంది ఫ్రంట్ సైడ్ కట్ చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. ఇలా మనం ఘాట్లు పెట్టుకుని వీటిని అయితే సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి. నేనైతే సాల్ట్ వాటర్లో వేసుకున్నాను, వీడియో అయితే మాత్రం స్కిప్ అయింది. ఇలా పుచ్చులు ఉన్నాయో లేవో అన్నీ చూసుకుని కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను నేను. ఇలా ఒక్కొక్క వంకాయ తీసుకుని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో స్పూన్తో అయితే కూరాలన్నమాట. ఎంత బాగా పడితే అంత బాగా కూరుకోవచ్చు. ఇలా అన్నీ కూడా కూరుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే ఉల్లిపాయ వేయించుకున్నామో అదే కడాయిలో నేను మళ్ళీ 3 స్పూన్లు 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. మీకు ఇవి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. వీటిని అయితే చిటపటలాడేలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక నేనైతే 5-6 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. ఇలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా అయితే యాడ్ చేసుకున్నాను, వీడియో స్కిప్ అయింది. ఇవి బాగా వేగాక ఇప్పుడు మళ్ళీ ఇందులోనే ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనం కూరి పెట్టుకున్న వంకాయలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుని వీటికి తయారు చేసిన మిశ్రమం ఉంటుంది కదా, అది మిగిలిపోతే దీంట్లోనే వేసేసుకోవచ్చండి. మళ్ళీ దీంట్లోనే వేసేసుకుని బాగా మనం ఉడికించుకోవాలన్నమాట. ఇందులోనే కొద్దిగా 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఈ మధ్య అయితే నేను వీడియోలు పెట్టట్లేదు, కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వల్ల. మీరు ఎప్పుడైనా గుత్తి వంకాయ మసాలా కర్రీ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయండి. దీన్ని అయితే బాగా కలుపుకుని ఒకసారి లైట్గా సాల్ట్ వేసుకోండి, నేనైతే వేయలేదు. వేసుకుని మూత పెట్టుకుని ఇలా ఆయిల్ వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలండి, లేదంటే అడుగంటి మాడిపోతుంది. చూసారు కదా, ఇలా కర్రీలోంచి ఆయిల్ పైకి తేలినప్పుడు నేనైతే ఇందులో 1.5 స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే తక్కువ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ముందులో నేను పచ్చిమిరపకాయలు 5-6 వేసాను అన్నాను కదా, కారం ఎక్కువ అవుతుందని నేనైతే కారాన్ని అయితే ఇక్కడ తగ్గించి వేసుకున్నాను. ఒకసారి కారం వేసుకున్నాక మొత్తం ముక్కలు కన్నిటికి పట్టేలా కలుపుకోవాలండి వంకాయలకి.
ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో అయితే నేను వచ్చేసి 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేశాక ఒకసారి మూత పెట్టి ఇలా కొత్తలాడేలా ఉడికించుకోవాలి, బబుల్స్ వచ్చేలాగా. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోండి, నా దగ్గర లేక నేను యాడ్ చేయట్లేదు. ఒకసారి కర్రీని అయితే కలుపుకుని నేనైతే మూత పెట్టుకుని ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్నాక పైనుంచి కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని దింపేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా దగ్గరగా కావాలనుకుంటే గ్రేవీ కొంచెం దగ్గరగా కుక్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా సరిపోతుందని ఇలా కుక్ చేసుకుని దింపేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్లే మేము ఆనందపడతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.